రెండు చేతులు ఊపుతూ పాడదాం. జెండా లేపండి. నేను పాస్టర్ ఏనోష్ కుమార్, ఏఐసిసి అసోసియేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ క్రిస్టియన్ కమిటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సత్తుపల్లి నియోజకవర్గంలో ఆయా మండలాల్లో క్రైస్తవ సంఘాలు సేవకులందరూ కూడా కలిసి రన్ ఫర్ జీసస్, యేసు కొరకు పరిగెత్తుట అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. యేసు కొరకు పరిగెత్తుట అనే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా 2025 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు రక్షకునిగా ఈ భూమి మీద జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు పరిచర్య చేయించి సర్వ మానవాళి పాపముల కొరకు ఆయన శిలువ మరణమును పొంది పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి ఈ సత్య వార్తను ప్రకటించుటయే ఈ రన్ ఫర్ జీసస్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రన్ ఫర్ జీసస్ ఉద్దేశం ఏమనగా యేసు ప్రభు వారి జనన, శిలువ, మరణ, పునరుద్ధానాలను తెలియజేయుండి. యేసు ప్రభు వారి సందేశంలో ప్రపంచానికి అందించబడింది ప్రేమ వార్త, శాంతి వార్త, సమాధాన వార్త. రాష్ట్రములో, దేశములో, ప్రపంచంలో శాంతి సమాధానం ఉండాలని క్రైస్తవులంగా, సేవకులంగా ప్రభు పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఆ శాంతి, సమాధానము, నెమ్మది, ఆదరణ, ఆశీర్వాదం దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. పాస్టర్ వి జయరాజు, పాస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సత్తుపల్లి నుండి మరి ఈ మాటలు అందిస్తున్నాను. ఈరోజు యేసు ప్రభువారి యొక్క పునరుత్థానాన్ని గురించి ప్రకటించడానికి మరి దేవుడు అద్భుతం చేశాడు. క్రైస్తవుల యొక్క యూనిటీ, క్రైస్తవుల యొక్క ఐక్యత అనేటువంటి దాన్ని మరి సత్తుపల్లి పట్టణం నుంచి ఈ నియోజకవర్గ స్థాయిలో కల్లూరులో దేవుని మహిమార్థమై జరిగించాము. మరి రాబోయే రోజుల్లో కూడా ఈ క్రైస్తవుల ఐక్యత మరి ఎక్కువగా మరి మనం తీసుకురావాలి. యేసు ప్రభువారు ప్రపంచానికి శాంతి సమాధానమై ఉన్నాడు. ఆయన రక్షణ అయి ఉన్నాడు. ఆయన ప్రేమ అయి ఉన్నాడు. ఆయనను బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ ఈ మాట నేను దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. నా పేరు పాస్టర్ తేళ్ల వినేజర్. నేను కల్లూరు మండల ఏఐసిసి అధ్యక్షులను. ఈరోజు ఏఐసిసి ఆధ్వర్యంలో కల్లూరు పట్టణంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా 600 సెంటర్లో ఈ కార్యక్రమము ఆరాధన టీవీ వారి ద్వారా ఈ కార్యక్రమం నడిపించబడతా ఉంది. అదే క్రమంలో కల్లూరు పట్టణంలో కూడా ఈరోజు ఈ యొక్క రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించడం ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. దీంట్లో పాల్గొన్నటువంటి నాయకులందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రత్యేకంగా యేసు క్రీస్తు ప్రభువారు ఆయన పునరుద్ధానుడై మనందరి కొరకు మరణించి శిలువలో తిరిగి లేచిన దినమును పునరుద్ధరించుకొని ఈ యొక్క ఈస్టర్ కార్యక్రమమును దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఆయన యేసు ప్రభువారు శాంతిని నెలకొల్పడానికి లోకానికి వచ్చాడు. అదే శాంతి ఈ సర్వ మానవాళికి దేవుడు కలుగు చేయాలని మేమందరం ఈ రోజు ర్యాలీగా వెళ్లడం జరిగింది. దేవుడు మన యొక్క భారతదేశమును దేవుడు దీవించి ప్రతి కుటుంబాల్లో శాంతిని నిలపాలని కోరుకుంటున్నాము. దేవుడి మాట తీసుకుంపబడుదురుగాక, సత్యము వారు గ్రహించుదురుగాక, ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక, మన ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చునుగాక. పరిచే అద్భుతమైన అవకాశాన్ని దేవుడిచ్చాడు. ప్రభువునందు మన ప్రయాస వ్యర్థం కాదు. తలలు వంచండి. అందరూ ఒకసారి 2 చేతులు పైకి చాపి, దేశములో, రాష్ట్రములో, ప్రపంచములో శాంతి కలుగులాగు, సమాధానం కలుగులాగు. వారికి నాయన దయగలిత నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుండి, అన్ని సంఘాల నుండి అంతమంది సేవకులు కలిసి ఐకమత్యముతో నాయన మాతను మంచి హృదయంతో ప్రభువా అయా క్రీస్తు యొక్క జనన, మరణ, పునరుత్థానములను ప్రకటిస్తున్నాయన యేసు ప్రభువే దేవుడిని, రక్షకుడని అయా మాతన్నాల నాడు మా ప్రభు ఎమ్మాయి గ్రామమునకు నాయన క్రీస్తును గూర్చి మాట్లాడుకుంటుండగా ఆమెడు దూరం క్రీస్తును గూర్చినటువంటి మాటలే మాట్లాడుకొనిచుంటుండగా దయగల తండ్రి వారి హృదయాలు తెరవబడినట్లుగా, వారి హృదయాలు మండినట్లుగా ప్రభువా అయా ఈ ప్రాంత ప్రజలందరూ మనోనేత్రములు తెరవబడునుగాక. తండ్రి మీకు స్తోత్రం ప్రభువా. ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని ఆధారం చేసుకుని దైవజనులందరూ వారి సంఘాలతో కలిసి నాయన అయా